అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 8వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. బాధ్యత వహించువాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనమునందు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. అనేక మంది క్రైస్తవులు ప్రభు తమపై అక్కర చూపుటలేదు, ఆయన ఏదో ఉన్నతమునందు పరలోకమునందు ఉన్నాడు, ఆయన గొప్ప గొప్ప సేవకుల యొక్క సమస్యలని పట్టించుకుంటాడు అని తలంచుచున్నారు. మీరు కూడా ఒకవేళ ప్రభు నా యొక్క సమస్యను గూర్చి చూచి చూడనట్లుగా ఉన్నాడా? సమస్యను తీర్చుటలేదే, ఎందుకని ఆలస్యము చేయుచున్నాడు అని తలంచవచ్చును. అందుచేతనే యేసు మిమ్మల్ని చూచి 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరోబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని చెప్పాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 6 మరియు 7 వచనములు. తలంచి చూడుడి, ప్రభువు చిన్న పిచ్చుకల పైనను అక్కర గలవాడై ఉన్నాడు, దానికంటేను మీ యొక్క తల వెంట్రుకలను గూర్చి అక్కర గలవాడై ఉన్నాడు. ఒక సహోదరి, నా ముఖమునందు మాటి మాటికి ముటిములు వచ్చుచున్నది, దీని వలన నా భర్త యొక్క ద్వేషమునకు గురవుచున్నాను, ఏమి చేయవలను అనుట తెలియటలేదు అని చెప్పాను. మిమ్ములను పరిశీలించి చూచుకుని మీ వద్ద లోపాలు తప్పిదమును ఉన్నట్లు చూచినట్లయితే వాటిని విడిచిపెట్టుడి. మీ యొక్క చిన్న సమస్యలైనను పెద్ద సమస్యలైనను వాటిని ప్రభు యొక్క పాదం వద్ద పెట్టి ప్రార్థించి ఆయన యొక్క మాటల కొరకు కనిపెట్టుకుని ఉండుడి. ప్రభు మిమ్ములను సృష్టించినవాడు, ఆయన యొక్క పోలికయందు మిమ్ములను కలుగజేసినవాడు, మిమ్ములను సొంత బిడ్డలుగా అంగీకరించువాడు. ఆయనకు మీపై అక్కరగలదు. ప్రేమగల పరలోకము మందుగల తండ్రి మీ యొక్క సమస్యలను తీర్చి అద్భుతమును చెయ్యును. సర్వశక్తిమంతునికి మీ యొక్క సమస్యలు బహు చిన్నవి అని వారికి ఆలోచన చెప్పాను. ఈ దినమునందు మీరు కూడా ఏదైనా సమస్యల చేత మనసు కలత చెందుచు ఉన్నట్లయితే చింతించుట మానివేసి ప్రభువుపై మీ భారమును మోపివేసి ఆయన రొమ్మున ఆనుకొని విశ్రమించుడి. ప్రభువును స్తుతించుటకు ప్రారంభించుడి. అప్పుడు నేడు మీకున్న ఆవగింజంత సమస్య అయినా సరే, పర్వతం వలె నిలబడుచున్న సమస్య అయినా సరే, ప్రభు వాటిని తీర్చివేయును. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. దేవుని బిడ్డలారా, ఆయన లోకమంతటిని సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండినప్పటికి కూడాను మీకు ప్రేమగల తండ్రి ఉన్నాడు. మీ కొరకు పరలోకం విడిచి భువికి దిగి వచ్చిన జాలిగల దేవుడై ఉన్నాడు. ఆయన మిమ్ములను పేరు పెట్టి పిలిచి పరిశీలించి ఉన్నాడు. కావున మీరు భయపడకుడి. ప్రభు మీ పట్ల బాధ్యత వహించి ఆశీర్వదించు. నేటి ధ్యానమునకై నీకు అసాధ్యమైంది ఏదియూ లేదు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ దినవృత్తాంత గ్రంథములు 30 మరియు 31వ అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 18వ అధ్యాయం 1 మొదలుకొని 18 వచనములు. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.